లంచం. ఈ లంచాన్ని డిఫరెంట్ టైప్స్లో తీసుకుంటున్నారు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ, బ్యాంకులు ఉంటాయి కదా, స్టేట్ బ్యాంకులు కానీ, ఐసిఐసి బ్యాంకులు కానీ, కెనరా బ్యాంకులు కానీ, ఇలాంటి బ్యాంకుల దగ్గర కొంతమంది చెక్ బుక్లు ఫిలప్ చేయడానికి, లోన్ ఫామ్స్ ఫిలప్ చేయడానికి కొంతమంది బ్యాంక్ చుట్టుపక్కల ఉంటారు. ఆ ఫామ్ ఫిలప్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు తీసుకుంటున్నారన్న. పైసలు తీసుకుంటే తప్పేముంది, ఫామ్ ఫిలప్ చేస్తున్నారు కదా, కనీసం చాయ్ పైసలు అనేది తీసుకోకూడదా అని మీరు అనుకుంటున్నారేమో. అది కాదబ్బా అక్కడ మ్యాటరు. ఫామ్ ఫిలప్ చేస్తే కంపల్సరీ 100 రూపాయల లోపు, 40 కానీ 50 కానీ ఎంతైనా కానీ కంపల్సరీ ఇవ్వాలి, ఇది రూలు అని వాళ్ళు లాక్కుంటున్నారు. అలా లాక్కునేదాన్ని లంచమే కదన్నా అనేది. ఒక ఫామ్ ఫిలప్ చేయడానికి 40 రూపాయలు అనుకున్నా కానీ 30 ఫామ్లు ఫిలప్ చేస్తే 1200, నెలకి 36,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. మీరు అలా బ్యాంకుల దగ్గర ఉండడం తప్పని నేను అనడం లేదన్నా. మీరు ఉండడం వల్లే ఎంతో మంది చదువురాని వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఆ క్యాష్ బుక్లు ఫిలప్ చేయడానికి, ఏమైనా లోన్ ఫామ్ ఫిలప్ చేయడానికి కానీ మీరు లేకపోతే అసలు అలా కంపం పడుతుంది ముసలికి ఎవరికైనా. కానీ మీరు ఉన్న దాని వల్లే ఆ పనులు అనేవి అలా సాగిపోతున్నాయి. నేనైతే ఒప్పుకుంటున్నాను, అందులో మీరు చాలా 100% చాలా మేలు మీరు అక్కడ ఉండడం. కానీ ఫామ్ ఫిలప్ చేసినాక 100 కానీ 200 కానీ 50 కానీ డైరెక్ట్గా మీరు అడగడం అనేది తప్పు అని నేను అంటున్నానన్న. తప్పు అయితే తప్పు. ఫామ్ ఫిలప్ చేసినాక అడగండి, చాయ్ పైసలకు కానీ, అన్న 10, 20 పని చేసినాం కదన్నా అని అడగడం అది వేరే. 200, 100 అని ఇలా అడగడం బాగోదు కదన్న. నీకు ఇవ్వడానికి 10 రూపాయలు ఉంటే వాడు బ్యాంకుకి ఎందుకు వస్తాడన్న? చేన్లు గిన్లు కుదబెట్టు 10, 20 తీసుకొని పొలాలకు పెట్టుకుంటున్నాడు. ఆడ మన దగ్గర లేకనే బ్యాంకులకు వస్తున్నాడు. మన దగ్గర లేని దగ్గర కూడా నువ్వు ఇంకా గుంజుతానంటే ఇదేం న్యాయమన్నా? ఎన్నో బ్యాంకుల దగ్గర ఇదే సిచ్యువేషనే, ఇదే ప్రాసెసే, ఇదే పని. లంచం 100, 200 కంపల్సరీ ఇవ్వాలి, ఇది మా రూలు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారన్న. ఇదైతే నచ్చడం లేదు, మంచి పద్ధతి కాదు, ఇది మానుకోండి. నేను ఎన్నో బ్యాంకుల కాడ ఆ దృశ్యాలను చూశాను, విన్నాను, చెప్తే కూడా చూశాను. ఇది మంచి పద్ధతి కాదని నేను ఒక చిన్న వీడియో చేద్దామని, డైరెక్ట్గా మాట్లాడితే బాగోదు, ఒక చిన్న వీడియో చేస్తే అన్నోళ్ళకి తెలుస్తుంది అన్నట్లు నేను ఈ వీడియో చేస్తున్నానన్న. పేర్లు కూడా తీయడం లేదన్నా నేను ఈ వీడియోలోన. ఆ పద్ధతి కొంచెం తగ్గించుకోండి అన్న. 10, 20 అడగండి అన్న, తప్పు లేదు. మరి 100, 200 అడిగితేనే అది లంచం కిందకి వెళ్ళిపోతుంది. లేదు మేము ఇలానే కంటిన్యూ చేస్తాం, ఇదే రిపీట్ అవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ టైం ఇలా చేయనన్నా. నేను ఫోటోలు తీసి కింద హెడ్లైన్ వేసి పలానా వాళ్ళు పలానా బ్యాంకు దగ్గర ఇలా చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అని పోస్టర్లు వేసినట్టు కొద్దిగా పెద్ద మనిషి చేసుకొని ఆ పద్ధతి తగ్గించుకుంటారని ఎంతో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నా.